రాధ చెంపదెబ్బలు కొట్టడంతో రుక్మిణి కోపంతో రగిలిపోతూ వాళ్ళ ఇంట్లోనికి వచ్చి అలా కోపంతో అలా కూర్చుని ఉంటుంది. అది చూసి శ్యామ్ అలాగే పండు అడుగుతూ ఉంటారు. ఏంటి రుక్మిణి, ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావు చెప్పు రుక్మిణి అని చెప్పి అడుగుతూ ఉంటే రుక్మిణి ఏం సమాధానం చెప్పకుండా అలా మౌనంగా ఉంటుంది. ఇక పండు కూడా మమ్మీ ఏమైంది చెప్పు మమ్మీ, నువ్వెందుకు అలా ఉన్నావు, నువ్వు అలా ఉంటే నేను చూడలేకపోతున్నాను మమ్మీ అని చెప్పి పండు అంటూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ పిన్ని రాధతో ఏమైనా గొడవ పడ్డావా అని చెప్పి అంటుంది. అవును, నేను శ్యామ్ ఐస్ క్రీమ్ తినిపించుకోవడం చూసి ఆ రాధ వారు లేక నా చెంప వాయించింది అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న శ్యామ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక పండు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇలా అంటూ ఉంటాడు. శ్యామ్, ఏంటి తను నీ చెంప పగలగొట్టిందా, నా పెళ్ళం చెంప పగలగొట్టిన దాని చేతులు విరిచేస్తాను, దాన్ని అసలు ఈ భూమి మీద ఉండకుండా చేస్తానని చెప్పి శ్యామ్ రుక్మిణితో అంటూ ఉంటాడు. అది విన్న పండు కూడా అలా నవ్వుతూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.